బాబోయ్ చలి చాలా చాలా దంచేస్తుంది. అయినా ఈరోజు ఫిక్స్ అయ్యాం ఎలా అయినా FDFS ప్రభాస్ది సాలార్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూద్దామని. అయితే ఏకంగా విజయనగరం నుంచి గజపతినగరం బయలుదేరాం బెనిఫిట్స్ అక్కడ చూడడానికి. మా వివేక్ గడు కారు వేసుకు వచ్చేసాడు. మాతో పాటు ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్ ఈసుగాడు ఉన్నాడు. అసలు ఆడ ఎలా ఉన్నాడో చూద్దాం ఒకసారి. ఆడికైతే ఇంకా నిద్ర మొత్తం వదలలేనట్టుంది, ఇంకా నిద్రలోనే ఉన్నాడు. చూడండి ఆడు ఎలా ఉన్నాడు. నాకైతే చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సాలార్ FDFS ఈసు ప్రభాస్ ఫ్యాన్ గా నీ రియాక్షన్ ఏంట్రా సినిమాకి? చెప్పురా ఈసు, దూరంగా వెళ్తున్నందుకు. అరే ప్రభాస్ అను, జై ప్రభాస్ అను. పోనీ నాగార్జున ఫ్యాన్ గా జై ప్రభాస్ జై సలార్. నువ్వు జై ప్రశాంత్ నీల్. మేము ఇంకా నెమ్మదిగా సాంగ్స్ని ఎంజాయ్ చేస్తూ సాంగ్స్ని పాడుకుంటూ అలా గజపతినగరం వెళ్ళిపోయాం. గజపతినగరం వచ్చేసాం. అక్కడ థియేటర్ దగ్గర బ్యానర్లు చూస్తే ఒక మూవీ లవర్గా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అసలు మూవీ ఎలా ఉండబోతుంది, ప్రశాంత్ నీల్ ప్రభాస్ని ఎలా చూపించాడు, అసలు ఎప్పుడు షో బిగిన్ అవుద్ది, ఎప్పుడెప్పుడు మూవీ చూసేద్దామని అనిపిస్తుంది. ఫస్ట్ మూవీ చూసేద్దాం, తర్వాత మూవీ ఎలా ఉందో మాట్లాడదాం. మూవీ అయిపోయింది. అయ్యా ఏం ఎలివేషన్స్ రా ఈ ఫస్ట్ హాఫ్లో బాబాయ్. లిటరల్లీ నేను మా వాళ్ళు ఇంకా అదే ట్రాన్స్లో ఉన్న ఎలివేషన్స్ ట్రాన్స్లోనే. స్టార్టింగ్ 40 నిమిషాలు అలా వెళ్ళిపోతుంది. వన్ పర్టికులర్ షాట్ సినిమా లేపుతుంది. వన్ పర్టికులర్ షాట్ అక్కడ నుంచి హోల్డ్ యువర్ బ్రెత్. సినిమా అయితే విత్ నో డైలాగ్స్ తో ఎలివేషన్ కొట్టాలంటే ఫ్రెండ్స్ తో అందరితో అలాగే వెళ్ళి ఎలివేషన్స్ ఎంజాయ్ చేయడానికి మాత్రం పిచ్చగా ఉంటది. ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే హై ఫీస్ట్ ప్రభాస్ చూడాలి సినిమా. ఫ్యాన్స్ కి అయితే హై ఫీస్ట్ ప్రభాస్ చూడాలి సినిమా. హై ఫీస్ట్ ప్రభాస్ ఫ్యాన్స్ కి. ఓవరాల్ గా మూవీ అయ్యాక నాకు ఏమనిపించిందంటే, ఎన్నో ఏండ్ల కలికి ఆట మొదలైందయ్యో ఎన్నో ఏండ్ల కలికి ఆట మొదలైందయ్యో ఇయాలే.